మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుంచి సరిహద్దుల్లో శత్రువుని వేటాడే క్షిపణి వరకు, భవిష్యత్తును నడిపించే ఎలక్ట్రిక్ కార్ల నుంచి విండ్ టర్బైన్ల వరకు వీటన్నింటికి ప్రాణం పోస్తుంది. ఏంటో తెలుసా? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. వీటిపై దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు షాక్ ఇచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంతకీ ఈ రేర్ ఎర్త్ కారిడార్ల వల్ల ఉపయోగం ఏంటి? ప్రపంచాన్ని శాసించే ప్రాణవాయువు ఏదైనా ఉంది అంటే అది రేర్ ఎర్త్ మెటల్స్, అంటే భూమిలో లభించే అరుదైన లోహాలు. వీటిని తన గుప్పిట్లో పెట్టుకుని చైనా ప్రపంచ దేశాలను ఆడిస్తూ ఉంటుంది. అమెరికా సహా అన్ని దేశాలు వీటి కోసం చైనాపైనే ఆధారపడాలి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వలు ఉన్న ఏకైక దేశం చైనా మాత్రమే. పైగా వీటిని గుర్తించడం, వెలికి తీయడం, వాటిని ప్రాసెస్ చేయడం, అవసరాలకు తగ్గట్లు ఉపయోగించుకోవడం, వీటన్నింటిలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. అందుకే అన్ని దేశాలకు చైనానే దిక్కయింది. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్కి కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్సే కారణం. అయితే వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న మోడీ ప్రభుత్వం చైనా గుత్తాధిపత్యానికి గండి కొడుతూ మన దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ను సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా కీలక ముందడుగు వేసింది. దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశ భద్రత, భవిష్యత్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకాన్ని ప్రారంభించింది. దీన్ని మరింత విస్తరిస్తూ రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశాల్లో ఈ రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. ముడి ఖనిజాన్ని వెలికి తీయడం నుంచి చిప్స్ తయారీ వరకు ఈ కారిడార్స్ ఉన్న రాష్ట్రాల్లోనే జరిగిపోతాయి. అపారమైన అరుదైన ఖనిజ సంపదకు ఆంధ్రప్రదేశ్ తీరం కేంద్రంగా ఉంది. ఏపీకి ఉన్న 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఈ మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు బీచ్లలో కనిపించే నల్లటి ఇసుక సాధారణ ఇసుక కాదు, అది ఒక రకంగా నల్ల బంగారం. ఇందులో మోనజైట్ అనే అత్యంత విలువైన ఖనిజం ఉంది. దేశంలోని మొత్తం మోనజైట్ నిల్వల్లో దాదాపు 30 నుంచి 35% కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళంలోని భావనపాడు, విశాఖపట్నంలోని భీమునిపట్నం, గోదావరి పరిధిలోని కాకినాడ తీర ప్రాంతాలు హెవీ మినరల్ శాండ్స్కు ప్రసిద్ధి. ఈ ఇసుక నుంచి కేవలం మోనజైట్ మాత్రమే కాదు, క్షిపణుల తయారీలో వాడే టైటానియంని ఇచ్చే ఇల్మనైట్, సెరామిక్స్లో వాడే జిర్కాన్, గార్నెట్, రూటైల్ వంటి విలువైన ఖనిజాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఒడిశా, తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల్లో కూడా ఇలాంటి విలువైన అరుదైన ఖనిజ సంపద ఉంది. ఈ రాష్ట్రాలు లైట్ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్కు ప్రసిద్ధి. ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ సంస్థ నిత్యం వీటి కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఇన్ని విలువైన నిల్వలు మన దగ్గర ఉన్నా ఇప్పటిదాకా మనం చైనా వైపే చూడాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల ప్రాసెసింగ్లో 80% పైగా చైనా చేతిలోనే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా మేము ఖనిజాలు ఆపేస్తామని చైనా బెదిరిస్తూనే ఉంది. అందుకే కేంద్రం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద 16,300 కోట్ల రూపాయలను కేటాయించింది. మన విశాఖ, కాకినాడ తీరాల్లో లభించే ఈ ఖనిజాలను మనమే శుద్ధి చేసుకుంటే చైనా బెదిరింపులకు భయపడే పనే ఉండదు. రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుతో ఏపీతో పాటు ఆయా రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చైనాపై ఆధారపడడం తగ్గించి ప్రపంచానికి మనమే ఎగుమతి చేసే రోజు కూడా వస్తుంది.